కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ వైఫల్యానికి నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీఏ కారణమని తెలంగాణ ప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది. సొంత నిధులతో బ్యారేజీ పునరుద్ధరణకు కంపెనీ బాధ్యత తీసుకోకపోతే క్రిమినల్ కేసు పెట్టాలని నిర్ణయించింది. క్రిమినల్ కేసు విషయంలో న్యాయశాఖ సలహా కోరగా గ్రీన్ సిగ్నల్ లభించింది. బ్యారేజీల మరమ్మత్తు వ్యయమంతా నిర్మాణ సంస్థలే భరించాలని, వాటి ద్వారానే మరమ్మతులు జరగాలని సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అధికారులు ఇప్పటికే మేడిగడ్డ నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీకి, అన్నారం నిర్మాణ సంస్థ అఫ్ఘాన్స్ కు, సుందిళ్ల నిర్మాణ సంస్థ నవయుగకు నోటీసులు ఇచ్చారు. వాటి నుంచి నిరాశాజనకంగా సమాధానం రావడంతో కఠిన చర్యలకు ఉపక్రమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే షోకాజ్ నోటీసులు ఇవ్వనున్నారు. వాటి స్పందనను బట్టి క్రిమినల్ కేసుపై నిర్ణయం ఉంటుంది.